అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోనే మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పార్ని. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కన్నప్ప సినిమా ఆపాలి, బ్రాహ్మణులు చేస్తురు లొల్లి. హరీష్ రావు పోయిండు కమిషన్కు, సమాధానం చెప్పిండు అలా ప్రశ్నలకు. చెట్టు తొర్రలకెళ్ళొచ్చినాయి నీళ్లు, దేవుడా అని పూజలు చేసిర్రు జనాలు. అర్జెంట్ అంటే చాలా అర్జెంటు. ఓ పాజిటివ్ రక్తం కావాలి అని బ్లడ్ బ్యాంకులు తిరుగుతారు. తెలిసిన వాళ్ళకు ఫోన్లు చేస్తారు. పలానా మనిషి దవాఖానలో సావు బతుకుల నడుమున్నాడు, ఓ పాజిటివ్ రక్తం కావాలి, మీది ఓ పాజిటివ్ అయితే ప్లీజ్ ఈ నంబర్కు ఫోన్ చేసి పానం కాపాడుండ్రి ప్లీజ్ అని స్టేటస్లు పెడతారు. రక్తం కోసం పడరా అని పాటలు పాడుతుంటారు ఏదన్నా తక్లీఫ్ అయినప్పుడు. కానీ ముందు అసలు తక్లీఫ్ లేకుండా మంచి ఉపాయం చేసిండ్రట జపాన్ దేశపోలు. మరి అదేందో చూద్దాం పారి. పానాలు పోతాయని పరుగులు పెట్టుడు, రక్తం కోసం రందులు పెట్టుకునుడు, బ్లడ్ దొరకకపోతే గుడ్లు తెరుసుడే అనేది ఉండదన్నట్టు చేసిండ్రట జపాన్ దేశపోలు. కృత్రిమ రక్తాన్ని తయారు చేసిరు కానీ పెట్టిండ్రట. అంటే ల్యాబ్లల్లో మూలకాలకు ముడిపెట్టి ఒకదానికి ఇంకోటి కలిపి కెమికల్ బంధాలు బలపడేటట్టు రంగు, రుచి, చిక్కదనం అచ్చం రక్తం తీరే ఉండేటట్టు, లక్షణాలు, పనితనం పర్ఫెక్ట్గా రక్తం తిరగనే ఉండేటట్టు తయారు చేసిండ్రట. పరిశోధన చేసి పుట్టించిన రక్తం మంచిగా పనిచేస్తుందా అనే పరీక్షలు కూడా ఫలితాలు ఇచ్చినాయట. అయితే రక్తం గ్రూపులు ఎన్నుంటాయి, అన్ని తీర్ల రక్తాలను తయారు చేసుడు కాకుండా ఎసోంటి రక్తం గ్రూప్ ఉన్నోళ్ళకైనా ఒక్క తీరు రక్తాన్ని ఎక్కించేటట్టు తయారు చేసిండ్రట. మంచిగున్నది కదా వాళ్ళు చేసిన ఉపాయము. మనిషికి సూది గుచ్చి రక్తం తీయకుండానే ఫలానా గ్రూప్ రక్తమే కావాలనని ఉరుకులు పరుగులు తీయకుండానే సరైన టైంకు సరిపోను రక్తం దొరుకుతుందో దొరకదో అనే టెన్షన్ పడకుండా జపాన్ దేశమోడు తయారు చేసే రక్తం మంచిగా పనిచేస్తుంది కావచ్చు కదా. మరి దాని పరిశోధనలు పూర్తయి మన దేశం దాకా ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ జపాన్ దేశపోడు తయారు చేసే కృత్రిమ రక్తంతో పోయే పానాలు ఆగబట్టొచ్చు, రక్తం దొరకక చచ్చిపోయింది అనేది లేకుంటుంటుంది. అంతేకాదు మనుషుల రక్తంతో వ్యాపారాలు చేసేటోళ్ళ బిజినెస్లు కూలిపోతాయి కావచ్చు. రక్తం గ్రూపులు ఏంటి అని పరీక్షలు చేసే అక్కరే లేకుండా ఆలస్యం లేకుండా ఎంబటే జపాన్ దేశపోల రక్తం ఎక్కిస్తే ఆశ లేని మనిషి లేచి కూర్చుంటాడు. మరి చూడాలి అసంటి రక్తం మనకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది, అది పైసలు లేని వాళ్ళకి అందకుండా ఆకాశంలో ఉంటుందా లేకుంటే అందరి ప్రాణాలు కాపాడేటట్టు అందుబాటులోనే ఉంటుందా అనేది ముందే చూడాలిగా. ఏందో ఏమో. వెనకట ఓ దుకాణం వ్యాపారి సైకిల్ మీద కిరాయి సామాన్ పట్టుకొని వస్తున్నాడట. సైకిల్ ఎత్తు వంపులకు ఎత్తేసినప్పుడు మూటల నుంచి కొంత కుంకుమ రాలి ఓ రాయి మీద పడ్డదట. దాన్ని చూసిన జనము ఆ రాయిని మొక్కుడు మొదలు పెట్టిందట. కొన్ని రోజులకు ఆడ పెద్ద గుడేల్చిందట. ఆగు, అట్లుంటుంది కొందరు మూర్ఖత్వము. ఆడ కుంకుమ ఎందుకున్నది, ఎవరు చల్లిండ్రు అనే ఆలోచనలు చెయ్యరు. పసుపు కుంకుమ ఉన్నదా పద్ధతి వాడుతూనే ఉంటారు. ఆగు, అట్లాంటి తగ్గి ముచ్చట కూడా. రాజు ఇక్కడ హలో అమ్మా తల్లి కాపాడమ్మా, చెట్టమ్మా నీ తొర్ర నుంచి వచ్చిన నీళ్ళ మహిమ కనలేకపోయినాం. చెట్టు తల్లి నీకు 10,000 దండాలు తల్లి. అమ్మా నీ నీళ్లు తాగితే మా కష్టాలు ఎడవాపు తల్లి అన్నట్టు మొక్కుతున్నారు జనాలు. చెట్టు తొర్రల నుంచి వచ్చే నీళ్ల జాగలా పువ్వుల దండలు కట్టిండ్రు. కొందరు చెట్టును మొక్కి కళ్ళకు అద్దుకుంటున్నారు. తొర్రల నుంచి వచ్చిన నీళ్లను దోసిళ్ళకు తీసుకొని కొందరు తాగుతున్నారు. ఎంతటి గొప్పతనం ఉన్నదో చూడుండ్రి ఈ చెట్టుకు. నిండు ఎండాకాలంలో ఇట్లా నీళ్లు గాక్కుడంటే చిన్న ముచ్చట కాదు. ప్రకృతమ్మ మనకేమో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నది అన్నట్టు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా మాట్లాడు మొదలు పెట్టిండ్రట. వెనకట ఎవలోగా కనిపించని చీకట్ల పిల్లిని చూసి అబ్బరా పులి అంటే కడమోళ్ళంతా దాని తోక బారెడున్నది అన్నట్టు చేసిండ్రట ఇక్కడున్నోళ్ళు. పసుపు కుంకుమలు జల్లుడు, కొబ్బరికాయలు కొట్టుడు కూడా మొదలు పెట్టిండ్రట కొందరు. అయితే అందరు అట్లనే ఉంటారా? మాయలు మహిమలు ఉండయి, ఏదో ఒక కిట్టుకుంటుంది అని ఆలోచన చేసేటోళ్ళు కూడా ఉంటారు కదా. బోర్ మోటార్లు లేకుండా భూమిల నుంచి నీళ్లు బయటికి రావు కదా, ఎందుకు వస్తాయి అనే ఆలోచన చేసిరట కొందరు. అట్లా ఆలోచించి శోధించి చూస్తే భూమిల నుంచి మున్సిపాలిటీ వాళ్ళు వేసిన పైప్ లైన్ పలిగిందట. ఆ పలిగిన జాగల్నే చెట్టు ఉండు,
ఆ చెట్టుకు తొర్రుండు, ఆ నీళ్లు ఎగజిమ్ముకొని పైకొచ్చుడు జరిగిందట. ఇంకేమున్నది, దేవుడు మాయ మంత్రం అని నమ్మి మొక్కినోళ్ళు తుస్సుమన్నారట. మహారాష్ట్ర రాష్ట్రం పూణే జిల్లాలున్న పింప్రి చించ్వాడ్ అనే పట్టణంలో జరిగిందట ఈ ముచ్చట. మున్సిపల్ ఆఫీసర్లు వచ్చి అవును నిజమే, నీళ్ల పైపు వలుగుడుతోనే గిట్ల అయిందని చెప్పిండ్రట. అయ్యో దేవుడా, దేవత మాయ మంత్రం అనుకున్నాం కదా, అంత ఉత్తదేనా అని మొక్కినోళ్ళు అక్కడి నుంచి పోయినరట. ఎట్లున్నారో చూడుండ్రి జనాలు. కొద్దిగా ఏదన్నా ఛాన్స్ ఉంటే పుణ్యం దొరుకుతుంది, పాపాలు పోతాయనే ఆశతోనే ఉంటున్నారు. ఎదురైన చిత్రాన్ని మొక్కుతున్నారు, అది ఉత్తదే అని తెలిసినాక దొక్కుతున్నారు. ఏందో ఏమో పోన్రి జనాలు. స్టాక్ మార్కెట్లల్లో పైసలు పెడితే అది అందరికీ కలిసి రాదు. కొందరిని ఆకాశానికి ఎత్తితే ఇంకొందరిని పాతాళానికి దొక్కేస్తుంది. హగో అట్లనే అదృష్టం కూడా ఎప్పుడు ఎవరికి ఎట్లా తలుగుతుందో ఏడంగా వస్తుందో ఎవరికి తెలియదు. అట్లా గీళ్ళకి తలిగేసరికి గుడిసెల నుంచి పెద్ద బంగ్లాకు పోయే తట్టు పట్టింది వాళ్ళకి అదృష్టము. హాగో అంతగానం ఏమైంది అంటారా, మీరే చూడుర్రిగా. కళ్ళున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడు అనేటందుకు ఓ తండ్రి చేసిన పని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇక ముచ్చట్లకు పోతే సరిగ్గా 34 ఏళ్ల కిందట అంటే 1990లా ఒక ఆయన JSW స్టీల్ కంపెనీ షేర్లను ₹1,00,000 పెట్టి కొన్నాడట. ఇక కాలం గడుస్తున్న కొద్దీ ఆ ముచ్చట్నే మర్చిండట. ఇక మొన్న అట్లా గిట్లనే అలా కొడుకు ఇల్లు చదువుతుంటే ఏవో పేపర్లు కానొచ్చినాయట. ఏంటి ఇవని పట్టి ఆరాదీసి చూస్తే అవే ₹1,00,000 షేర్లు ఇప్పుడు 80 కోట్లు అయినాయట. మామూలు ముచ్చట కాదు కదా. ఇది తెలుసుడే ఆలస్యం. ఆ ఇంటోళ్ళ సంబరాలు చిన్నగా లేవు. ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండేసరికి చూసిర్రా, తెలిసి తెలవకుండా స్టాక్ మార్కెట్ షేర్ల గురించి తప్పుగా మాట్లాడతారు జనాలు. అలా పెట్టిన పెట్టుబడి లైఫ్ ఎట్లా టర్న్ చేసిందో చూసిరా అని కొందరంటే, ఇది అందరికీ తలగదబ్బా, కోటికి ఒగలకో ఇసొంటి అదృష్టాలు వస్తాయి అని కొందరు డీలా పడుతురు. ఏదేమైనా ఈ ముచ్చట వల్ల మనకు తెలిసేది ఏంటంటే, ఓపికతో ఎదురు చూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలను తీసుకొస్తాయని నీకే ఇది జాలదా కానీ ప్రతిసారి ఇట్లనే అవుతుందని కూడా చెప్పలేం. కొన్నిసార్లు నష్టపోక తప్పది. ఏదైనా మన రాత మీదనే ఆధారపడి ఉంటుంది. ఏమంటారు, ఆయన అదృష్టం రావాలంటే కూడా అదృష్టం ఉండాలి కదా. నేను అలిగిన బుంగమూతి పెట్టిన, నేను ఈ వార్త చెప్పా. ఏందో అట్లా చూస్తుర్రు, వార్త ఏందో చెప్తాను అనుకుంటున్నారా? అస్సలు చెప్పా, నేను అలిగినా అని చెప్పినా కదా. ఎందుకు అలిగినావు పిల్ల అంటారా? బాధ అనిపించదా? మంత్రి పదవి ఇవ్వకుంటే బాధ అనిపించదా? ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తే ఉత్త కథే చేస్తే బాధ అనిపించదా? మా నాయకునికి మంత్రి పదవి ఇవ్వనందుకు నాకు బాధ కలుగుతుంది, అందుకే బాధ అవుతున్నది. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అయిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బుంగమూతి పెట్టి బువ్వ తింటలేరట. ఢిల్లీ పెద్దలు బుద్గరిచ్చి బుద్ధి మాట చెప్దామన్నా లైన్లకు వస్తలేరట. సెల్ ఫోన్లు చెవుల కాడ కాకుండా స్విచ్ ఆఫ్ పెట్టి షిలుక్కొయ్యకేసిండ్రట. కారు తీసి కాలు బయట పెడతలేరట. చిరాకు పడుకుంటే సిందులేస్తున్నారట. నన్ను మించిన లీడర్లా మంత్రి పదవి ఇచ్చినోళ్ళు నాకేం తక్కువ? పార్టీ పతారని వెంచుట్లా నాకంటే ఎక్కువ ఎవడు? నాకు మంత్రి పదవి ఇయ్యరా? చల్, నేను మీతోని కాదు ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడా అని బుంగమూతి పెట్టిండ్రట. ఇక దాంట్లో బయటికి వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పిన వాళ్ళల్లా మల్రెడ్డి రంగారెడ్డి ఫస్ట్ ఉన్నాడు. తను ఏమని చెప్తున్నాడో ఒకసారి నుండి. వ్యక్తిత్వం ముఖ్యం, లేకపోతే పార్టీకి లాయాలిటీ ముఖ్యం. పార్టీలు కప్పగంతులు వేసినోడో కొత్తగా వచ్చినోడో అందరూ ముందుండి పెత్తనం చేస్తుంటే 10 సంవత్సరాలు అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటే కొట్లాడి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ను మళ్ళా రేపు కార్యకర్తలు ఏమి ఉద్దేశంతో రేపు లోకల్ బాడీలు అడగాలని ఉండి వాళ్ళ ఆవేదన చెప్తుంటే మేము వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనేటువంటి బాధ తప్ప మాకే పదవులు కావాలని ఎప్పుడు అడగడం లేదు. రేపు వాళ్ళందరూ గెలవాలంటే మేమందరం ముందుండి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్నరా, మనుషులు కాదు ముఖ్యం, మనసుల మనసు వాళ్ళ పార్టీ మీద చూపెట్టే ప్రేమ ముఖ్యం. 10 ఏండ్ల నుంచి పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళని కాదని కప్పగంతులు వేసినోళ్లకు కొత్తగా వచ్చిన జూనియర్ లీడర్లకు మంత్రి పదవులు ఇస్తారా? వాళ్ళు పెత్తనం చేసుకుంటే చూసుకుంటుండాలనా? మంత్రిని కావాలనని పదవి నాకే రావాలని అడుగుతలేను అంటలేను, కానీ రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా కార్యకర్తలకు ఏం చెప్పాలి, వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలి అనే బాధ తప్ప మంత్రి పదవి కోసం కాదట. అంటే కార్యకర్తలను రక్షించుకునే తానికి మంత్రి పదవి రావాలన్నట, అంతేగాని మంత్రి పదవి మీద ఆశే లేదట.
ఎట్లున్నాయో చూడుండ్రి మల్రెడ్డి రంగారెడ్డి మాటలు. ఇది ఇట్లుంటే ఇగో ఇక్కడ చూడుండ్రి బోధన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం చెప్తున్నారు. వేరే వాళ్ళకి కొత్తగా పార్టీలో జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు మంత్రి పదవులు ఇస్తున్నారు. కాబట్టి మేమందరం కాంగ్రెస్ అధిష్టానికి ఒక్కటే చెప్తా ఉన్నాం, మేము మా తరఫున మేమందరం మా నియోజకవర్గం తరఫున మా జిల్లా తరఫున మేమందరం కోరుతున్నాం, సుదర్శన్ రెడ్డి గారికి లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చేలోపు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలా. లేని పక్షంలో బోధన్ మరియు నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీనే భూస్థాపితం చేస్తారట. అంటే పెడితే పెండ్లికి గోరుడు లేకుంటే సాగుకు గోరుడు అంటే గిదే కావచ్చు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల లోపు మంత్రి పదవి ఇయ్యకనే పోవాలే, అప్పుడు చూపెడతాం మా ప్రతాపం అంటుర్రు. బోధన్ లీడర్లు అంతా కలిసి వాళ్ళ పదవులకు రాజీనామా చేసి అధిష్టానానికి పంపిండ్రట. దీంతో మీనాక్షి నటరాజను, మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకరు ఇంకొంతమంది సుదర్శన్ రెడ్డిని బుజ్జగించి అల్గక్ నాయన అన్నట్టు బతిలాడిండ్రట. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అటు ప్రేమ్ సాగర్ రావులు ఫోన్లు స్విచ్ ఆఫ్ పెట్టుకుని లీడర్లకు దొరకకుంటున్నారట. వీళ్ళను కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఓదార్చే పని చేస్తున్నారట. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇసొంటి అల్జడి వస్తుందని ఇంకో 3 మంత్రి పదవులను ఆపిండ్రట. వాటి మీద ఆశతోనైనా వీళ్ళు ఊకుంటారని, మళ్ళొచ్చే మంత్రివర్గ విస్తరణలా మీకు షోట్ ఉంటుందని చెప్పి నిమ్మల వరుస్తున్నారట. మరి చూడాలి అప్పటికైనా ఇప్పుడు అలిగినోళ్లకు మంత్రి పదవులు వస్తాయో లేకుంటే ఇప్పట్లెక్కనే అప్పుడు కూడా పదవులు రాకుంటే అలుగుతారు. ఇవన్నీ కాకుంటే అసలు మంత్రివర్గ విస్తరణ అనేదే లేకుంటే ఎన్నికలు వచ్చేదాకా పొడిగిస్తారో ఏమో ఇక చూడాలి. పీసీ ఘోష్ కమిషన్ ముందటికి కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్లు రావాలని నోటీసులు ఇచ్చింది కదా ఆ నడుమ. ఇప్పటికే ఈటెల రాజేందర్ కమిషన్ ముందటికి పోయి వచ్చిండు. ఇగో ఇప్పుడు హరీష్ రావు కూడా కమిషన్ ముందటికి పోయిండు. ఇంకా ముచ్చట్లేందో ఒకసారి చూద్దాం పా. జరిగింది తప్ప ఒప్ప, కాళేశ్వరం మీద అల్లింది కథల ఖచ్చితాల అనేది పక్కకు పెడితే కమిషన్ పిలిచినప్పుడు పోవాలి కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు కారు వేసుకొని బూరుగుల రామకృష్ణారావు భవన్ కు బయలుదేరిండు. అంతకంటే ముందు ఇంటి నుంచి షురువైన హరీష్ రావుకు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మంగళారతి పట్టి బొట్టు పెట్టి సాగనంపిండ్రు. కార్యకర్తలు జేజేలు కొట్టంగా అక్కడి నుంచి తెలంగాణ భవన్ కు చేరుకున్నాడు. ఇక హరీష్ రావు వస్తుంది కాబట్టి బీఆర్కే భవన్ కాడ భారీ బందోబస్తు ఏర్పాటు చేసిండ్రు. ఏడ ఏ తక్లీఫ్ కాకుండా చూసుకునే దానికి అడుగడుగున పోలీసులు ఉన్నారు. ఇక్కడ ఇట్లుంటే తెలంగాణ భవన్ కాడికి హరీష్ రావు అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద జాతర తిరిగొచ్చిండ్రు. తెలంగాణ భవన్ సందు లేకుండా అయిందనుకో రాదుండ్రి. కమిషన్ కాడికి పోతున్న హరీష్ రావుకు కార్యకర్తలు జిందాబాద్లు కొట్టిండ్రు. ధైర్యం చెదరకుండా ఏం చెప్పదలుచుకున్నది గట్టిగా చెప్పుండ్రు అన్నట్టు చెప్పిర్రు. హరీష్ రావు కారు వేసుకొని బయలుదేరుతుంటే చూడుండ్రి ఎట్లా ట్రాఫిక్ నిలిచిపోయిందో. వందలాది కార్లు పెద్ద ర్యాలీ తీరుగా బయలుదేరినాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తునొచ్చి ఫుల్ జోష్తోని సాగనంపిండ్రు. ఇక కమిషన్ కాడికి పోయిన హరీష్ రావును 40 నిమిషాలకు ఎక్కువనే ప్రశ్నలు వేసిండ్రట. అన్నిటికీ సమాధానం చెప్పిన మాజీ మంత్రి బయటికి నవ్వుకుంటూ వచ్చిండు. ఇక తర్వాత కమిషన్ అడిగిన ప్రశ్నలు తాను చెప్పిన సమాధానాలు ఎట్లున్నాయి అనేది మీడియాతో మాట్లాడుకుంటా చెప్పిండు. నివేదిక మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల మేరకు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం వల్ల మన ఇంజనీర్ల రికమెండేషన్ మేరకు ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు లేని చోట నుంచి నీళ్లున్న చోటకు మేడిగడ్డ ప్రాజెక్టుకు రూపకల్పన చేశాం. మీరు ఆనాడు నీళ్లు లేని చోట ప్రాజెక్టు ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. 7 ఏళ్లలో మహారాష్ట్రాన్ని ఒప్పించలేకపోయారు. అక్కడ వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా ఉంది. చాప్రాల్ అనే వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు కూడా తమ్మిడిహెట్టి దగ్గర ఉంది. వైల్డ్ లైఫ్ ప్రాజెక్టుకు అనుమతి రావాలంటే 10 ఏళ్లు అవుతుంది. మరి పోరాటాల నుంచి నీళ్ల కోసం ఉద్యమించిన తెలంగాణ ప్రభుత్వం నీళ్ల కోసం మేము వ్యాప్కోస్ యొక్క ఆలోచన మేరకు సూచనల మేరకు నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటికి మార్చడం జరిగింది. ఎందుకు మార్చామనేది డాక్యుమెంట్స్, ఎవిడెన్సెస్, మీటింగ్ మినిట్స్, సెంట్రల్ వాటర్ కమిషన్ లెటర్లు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన లెటరు అన్నింటినీ కూడా కమిషన్ కు
పూర్తి ఆధారాలతో సహా సమర్పించడం జరిగింది. ఎందుకు మార్చవలసి వచ్చిందో సవివరంగా చెప్పేటువంటి ప్రయత్నం మేము చేయడం జరిగింది. నిన్న మొన్న ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పిండో అదే ముచ్చట కమిషన్కు చెప్పిండట. కాళేశ్వరం మీద వచ్చిన మాటలన్నీ అబద్ధాలే అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిండట. ఏదో అవినీతి జరిగిందని రాజకీయాల కోసం తప్పుడు ప్రచారం తప్ప ఇంకొకటి కాదన్నట్టు చెప్పిండట. ప్రాజెక్ట్ ఏంటిది, దాని ఫలితం ఏంటిది, ప్రభుత్వం చేస్తున్నది ఏంటిది అనేది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండట. మరి చూడాలి కాళేశ్వరం మీద వేసిన కమిషన్ ఏం చెప్తుందో. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయో ఎరికేనా మీకు? ఏంది తెలియదా? మొత్తం ఎన్నున్నాయో కానీ నాకు మాత్రం 2 ఉన్నాయని తెలుసు. ఎప్పుడో వెనకట రెడ్డి కాంగ్రెస్, ఇందిరా కాంగ్రెస్ పార్టీ అనేది విన్నాం కానీ ఇప్పుడు గసంటి 7 ఉన్నాయి. ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ, అదే తెలంగాణనే వెళుతున్నది అంటారా? అయితే మీరు ఈ ముచ్చట మాత్రం పక్కా చూడాల్సిందే. చూసిండ్రా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు ఎట్లున్నాయో? ఒరిజినల్ అంటే పక్కా ఒరిజినల్. మొన్న మంత్రివర్గ విస్తరణలా పదవి వచ్చిన అడ్లూరి లక్ష్మణ్కు శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు ఫ్లెక్సీలు కట్టింది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ. ఇంకో దిక్కు కూడా ఒట్టిదే, అంటే ఉత్తగానే ముందు వెనక తోకలేం లేకుండానే కాంగ్రెస్ పార్టీ పేరుతోని లక్ష్మణ్కు శుభాకాంక్షలు చెప్పినట్టు ఇంకో ఫ్లెక్సీలు కట్టిండ్రు. మరి దీంట్లో ఎవరు ఒరిజినల్ ఎవరు డూప్లికేట్ అనేది మనకు తెలియదు కానీ జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీలు ఉన్న లొల్లిని జగమంతా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు. ఈ నడుమ జగిత్యాల లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి అంటనట్టు ఉంటున్నాడు కదా. హాగో వాళ్ళ వర్గం కార్యకర్తలు ఇట్లా ఫ్లెక్సీలు కట్టిండ్రట. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి మీద పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీ తరపున సంజయ్ కుమార్ గెలిచిండు. తర్వాత మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అప్పటి నుంచి జీవన్ రెడ్డి జీవం లేకుండా అవుతున్నాడు. ఎన్నో రోజుల నుంచి పార్టీలు ఉన్న నన్నే పక్కకు పెడతారా, నా మీద పోటీ చేసి గెలిచినోన్నే పార్టీలకు తీసుకుంటారా అన్నట్టు అలిగిండు జీవన్ రెడ్డి. అప్పటి నుంచి పచ్చగడ్డి వీళ్ళ నడుమేస్తే పెట్రోల్ మండినట్టే మండుతున్నదట. మీటింగ్లైనా షాటింగ్లైనా పడతలేదట ఒకళ్ళకంటే ఇంకొకళ్ళకు. అందుకే వాళ్ళ వర్గమోళ్ళు ఫ్లెక్సీలు ఒరిజినల్ అంటే వీళ్ళ వర్గమోళ్ళు నార్మల్ ఫ్లెక్సీలు కట్టిండ్రు. అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి ఇచ్చుడే తప్పైంది కదా అనుకునేటట్టు అయిందట. అటు వాళ్ళు ఆగుతలేరు, ఇటు వీళ్ళు ఆగుతలేరు. మరి ఒరిజినల్ డూప్లికేట్ లొల్లి ఎట్లా ఆగుతుంది? ఎవరు ఆపుతారు? వచ్చే ఎన్నికలల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇస్తారు? ఎన్నికల నాటికి ఏ లీడర్ ఏ పార్టీలు ఉంటాడనేది ముందు తెలుస్తుంది. కానీ ఫ్లెక్సీలతోని జగిత్యాల వర్గ పోరు మ్యాక్సిమం అయింది. కావాలనే ఇట్లా అవుతుందా, లేకుంటే మంచు విష్ణు గాచారం బాగాలేదా తెలియదు కానీ లేక షానొద్దులకు కన్నప్ప సినిమా చేస్తే మొన్ననే ఆ హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిర్రు. సరే పోతే పోయింది, బ్యాకప్ పెట్టుకున్నాం, ఎట్లనో గట్ల సినిమా రిలీజ్ చేస్తాం అనుకునే లోపే మళ్ళీ కొత్తలోళ్ళు. పాపం విష్ణన్న ఇప్పుడు ఏం ఆలోచన చేస్తాడో ఏమో కానీ నీ కష్టం పాగోని కూడా రావద్దే విష్ణన్న. కన్నప్ప సినిమా ఏ ముహూర్తాన షురూ చేసారో కానీ అడుగున కష్టాలే వస్తున్నాయి. మళ్ళా నెల రిలీజ్ అవుతుంది అనుకునే లోపే హార్డ్ డిస్క్ ఎత్తుకపోయిర్రు. అది మర్చే లోపే ఇగో ఈ ఇల్లు ఎంట్రీ ఇచ్చారు. ఇన్నరా ఏమంటుర్రు అంతా? డౌన్ మోహన్ బాబు, డౌన్ మంచు విష్ణు అని లొల్లి చేస్తుర్రు. దేనికొచ్చిన లొల్లి ఇదంతా అంటే కన్నప్ప సినిమాలో బ్రాహ్మణుల మనోభావాలు దెబ్బతినేటట్టున్నాయట కొన్ని సీన్లు. అందుకే ఆ సినిమాను ఆపేయాలని ధర్నాకు దిగిండ్రు బ్రాహ్మణ సమాజం అంతా. గుంటూరులో కన్నప్ప సినిమాకి ఆపోజిట్ గా పోస్టర్లు బ్యానర్లు వేసి మరి జగడానికి దిగిర్రు. ఇప్పుడు ఈ వీడియోలు సినీ సర్కిల్లో తిరుగుతుండేసరికి ఏంది సామి ఇది, సినిమా రిలీజ్ కాకముందుకే ఇన్ని అడ్డంకులు వస్తే ఇంకా రిలీజ్ అయినాక ఏమైతుందో అసలే అది ఆ పరమశివుని గురించి తీసిన సినిమా నాయే. అప్పుడు ఇంకేసొంటి కయ్యాలైతే అని బుగులు పడుతురు మూవీ టీం అంతా. పాపం మంచు ఫ్యామిలీ అసలే ఈ సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకుర్రు. మరి ఆ ఆశలు అంగట్ల ఆవిరైనట్టే అంటారా? అయ్యో. శ్రానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మైక్ టీవీ ముచ్చట్లు.